కార్తీక పురాణం 13వ అధ్యాయంలోని కథా విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 13వ అధ్యాయంలో కన్యాదానం చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితము, సువీర చరిత్రము గురించి తెలుసుకుందాం. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తున్నారు. ఏమంటే, కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలానే ఉన్నాయి, వాటిని కూడా వివరిస్తాను, సావధానుడివై వినుము అని చెబుతున్నారు. ఏంటంటే, కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుడికి ఉపనయనం చేయించడం చాలా ముఖ్యము. ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు అంతా కూడా నీకు భరించలేనటువంటి పరిస్థితిలో ఉంటే గనక కనీసం మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో అయినా సరే తృప్తిపరచినా కూడా ఫలితము కలుగుతుంది. ఈ విధంగా ఒక పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే ఎలాంటి మహాపాపములు చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. ఎన్ని నూతులు తవ్వించినా, ఎన్ని చెరువులు తవ్వించినా, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆ బ్రాహ్మణ బాలునికి గనక ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కూడా కన్యాదానము. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే తాను తరించడమే కాదు, పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు. దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది, శ్రద్ధగా విను అని చెబుతున్నారు. ఈ విధంగా ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, సూర్యుడు అయిన సువీరుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అయిన భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రురాజుల వల్ల ఓడింపబడి భార్యతో అరణ్యానికి పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూలాలన్నీ తింటూ కాలం గడుపుతూ ఉన్నాడు. కొన్ని రోజులకి అతని భార్య ఒక బాలికని ప్రసవించింది. ఆ బిడ్డని అతి గారాబంతో పెంచుకుంటూ ఉన్నారు. క్షత్రియ వంశంలో జన్మించిన ఆ బాలికను ఆహారం తినడానికి పాపం రాజులు అయినా సరే వాళ్ళు తినేటటువంటి ఆహారం కాకుండా కందమూలాలే పెడుతున్నారు. పాపం సదుపాయాలు ఏం సరిగ్గా లేకపోయినా కూడా శుక్లపక్ష చంద్రుడిలా దినదినాభివృద్ధి చెందుతూ అతి గారాబంతో పెరుగుతూ ఉంది. ఆమెను చూసే వాళ్ళందరికీ కూడా కన్నుల పండుగగా ఉండేది. ముద్దులొలుగుతూ మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ బాలికకి నిండు యవ్వన దశ వచ్చేసింది. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికని చూసి ఆమె అందచందాలకు పరవశమైపోయి ఆ బాలికని తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజుని కోరాడు. అప్పుడు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను, అష్టదరిద్రాలని అనుభవిస్తున్నాను. మా కష్టాలు తీరిపోవడానికి నాకు కొంచెం డబ్బిస్తే నా కుమార్తెని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి, తన చేతిలో రాగి పైస కూడా లేదు అని ఆ బాలికపై ఉన్న మక్కువతో ఏం చేశాడు, ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరంలో కుబేరుని గురించి ఘోర తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పించి ధనపాత్ర సంపాదించాడు. రాజు ఆ పాత్రని పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెని ముని కుమారుడికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతులిద్దరినీ కూడా అత్తవారింటికి పంపాడు. అలా మునికుమారుడు భార్యని వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకి నమస్కరించి ఇప్పటిదాకా జరిగిన కథ అంతా చెప్పి భార్యతో సర్వసుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రని తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉన్నాడు. అలా మరికొంతకాలం గడిచిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికని ప్రసవించింది. ఆ బిడ్డకి కూడా యుక్త వయసు రాగానే మళ్ళీ ఇంకెవరికైనా సరే ధనం తీసుకొని అమ్ముకోవచ్చు అనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక సాధు పుంగవుడు తపతి నదీ తీరం నుండి నర్మదా నదీ తీరానికి స్నానం కోసం వస్తూ దారిలో ఉన్న ఈ సువీరుడి పర్ణశాలను చూసి, నువ్వెవరివయ్యా, నీ ముఖవర్చస్సు చూస్తే రాజులాగా ఉన్నావే, క్షత్రియ వంశంలో జన్మించిన వాడిలా ఉన్నావే, నువ్వు ఈ అరణ్యంలో భార్యాపిల్లలతో నివసిస్తున్నావేంటి, కారణం ఏంటి అని ప్రశ్నించాడు. అప్పుడు సువీరుడు అన్నాడు, మహానుభావ, నేను వంగదేశాన్ని పరిపాలిస్తూ ఉండే రాజుని, సువీరుణ్ణి. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించటం వలన భార్యా సమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదీ లేదు కదా, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అలానే భార్యావియోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు.
అందువలన రాజ్యభ్రష్టుడినైనందువల్ల ఈ కారడవిలో సకుటుంబంగా బ్రతుకుతున్నాను. నాకు 2 కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వారి వద్ద కొంత ధనాన్ని పుచ్చుకున్నాను. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేస్తున్నానని చెప్పాడు. అప్పుడు రాజా, నువ్వెంతటి దరిద్రుడివైనా సరే ధర్మ సూక్ష్మాలు ఆలోచించకుండా కన్యను అమ్ముకుంటావా? కన్యా విక్రయం మహాపాతకాల్లో ఒకటని తెలీదా? కన్యను విక్రయిస్తే అటువంటి వాళ్ళు అసిపత్రవనము అను నరకాన్ని అనుభవిస్తారు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినా వారంతా కూడా నశించిపోతారు. అది కూడా కాకుండా కన్యా విక్రయం చేస్తే ఆ చేసిన వారి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శాపాన్నిస్తారు. అలాగే కన్యని ధనమిచ్చి కొనుక్కొని పెళ్లాడిన వారు చేసేటటువంటి గృహస్థ ధర్మాలు వ్యర్థమైపోవడమే కాదు, అతడు మహానరకాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కన్యా విక్రయము చేసిన వారికి ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించి చెప్తున్నారు. కాబట్టి రాబోయే కార్తీక మాసంలో నీ 2వ కుమార్తెని నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గలవాడికి ఇచ్చి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగా స్నానమునర్చిన ఫలితము, అశ్వమేధయాగము చేసిన ఫలితము పొందడమే కాకుండా మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోతుంది అని రాజుకి హితోపదేశం చేయగా, అప్పుడు ఆ రాజు పెద్దగా నవ్వి, మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలు చేయటం వలన వచ్చిన ఫలం ఎక్కువ ఏంటి? బతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండాలే కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని చేతులారా జార విడుచుకోమంటారా ఏంటి? ధనము బంగారం గలవాళ్లే ప్రస్తుతం లోకంలో రాణిస్తారు. అంతేకాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కిపోయి శల్యమైపోయి ఉంటే వాళ్ళకి స్వర్గలోకం ప్రాప్తిస్తుందా? వాళ్ళని ఈ లోకం గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నా 2వ కుమార్తెని కూడా నేను అడిగినంత ధనం ఎవరిస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చగా చెప్పివేశాడు. ఆ మాటలకి సన్యాసి ఆశ్చర్యపడి, సరేలే వీడి కర్మాల ఎవరి కర్మ వాళ్ళదే అనుకొని తన దారిని తను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి సువీరుని తీసుకుని వెళ్ళిపోయి యమలోకంలో అసిపత్రవనము అనే నరక భాగంలో పడేసి అనేక విధాలుగా బాధిస్తూ ఉన్నారు. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తరువాత స్వర్గలోకంలో సర్వసుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ సువీరుడు ఎప్పుడైతే కన్యా విక్రయం చేశాడో ఆ విక్రయం వల్ల ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గాన్ని నుంచి నరకాన్ని తీసుకొచ్చి పడేశారు. అప్పుడు ఆ శృతకీర్తి, నాకు తెలిసినంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేశానే తప్ప నేనేనాడు అపకారం చేసెరగను. కాబట్టి నాకు అలాంటి వాడిని నాకు ఈ దుర్గతి కలిగినేంటి అని మనస్సులో పాపం బాధపడుతూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి, నాయన, నువ్వు సర్వజ్ఞుడివి, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతా కూడా సమంగా చూస్తావు. నేనెప్పుడు ఏ పాపము చేసి ఉండలేదు కదా, మరి నన్ను స్వర్గలోకం నుంచి నరకలోకానికి ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ చెప్పండి అని సావధానంగా ప్రాధేయపడ్డాడు పాపం. అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి, శృతకీర్తి, నిజమే, నువ్వు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి, నీవు ఎంతటి దురాచారాలు కూడా చేసి ఉండలేదు. అయితే ఏమి, నీ వంశీయుడైనటువంటి సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికని అంటే పెద్దమ్మాయిని డబ్బుకి ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు కూడా ఇటు 3 తరాలు అటు 3 తరాలు వారు కూడా ఎంతటి పుణ్య పురుషులైనా సరే నరక బాధల్ని అనుభవించటమే, నీచ జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడివైనా సరే ధర్మ నిరతుడివైనా సరే నాకు తెలుసు, కానీ నీకొక ఉపాయం చెప్తాను విను. నీ వంశీయుడైన సువీరుడికి మరో కుమార్తె ఉంది. ఆమె నర్మదా నదీ తీరంలో తన తల్లి వద్దే పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నువ్వు మానవ శరీరముతో అక్కడికి వెళ్ళి ఆ కన్యని వేద పండితుడైనటువంటి శీలవంతుడైనటువంటి ఒక విప్రుడికి కార్తీక మాసంలో సాలంకృతముగా కన్యాదానం చెయ్యి. అలా చేస్తే నువ్వు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణాలు కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు.
పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినా సరే, లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహం చేసినా సరే కన్యాదాన ఫలితము వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చేస్తే ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము కూడా తరిస్తుంది, వెళ్ళిరా అని పలికాడు యమధర్మరాజు. అప్పుడు శృతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నది తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యని కుమార్తెని చూసి సంతోషపడి ఆమెతో ఈ విషయాలన్నీ కూడా వివరించి కార్తీక మాసంలో సువీరుడి రెండవ కుమార్తెని సాలంకృత కన్యాదానంగా వివాహం చేసి పంపించాడు. అలా కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడైపోయాడు, స్వర్గలోకంలో ఉన్న పితృదేవతల్ని కూడా కలుసుకున్నాడు. కాబట్టి కన్యాదానము వలన మహాపాపాలు కూడా నాశనం అవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా కూడా పుణ్యఫలితం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలి అని దీక్ష పూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. శక్తి ఉండి కూడా ఉదాసీనత చూపేటటువంటి వాడు శాశ్వత నరకానికి వెళతాడు అని ఈ విధంగా చెప్పారు. ఇదంతా కూడా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తంలోని కార్తీక మహత్యంలోని త్రయోదశ అధ్యాయము 13వ రోజు పారాయణ సమాప్తము. 14వ రోజు పారాయణలోని కథా విశేషాలని రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం.